అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం మొదటి 3 వచనాలు మనం మార్చి చదువుకుందాం. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయము మొదటి 3 వచనాలు. పౌలు దెర్బేకును లుస్త్రాకును వచ్చెను. అక్కడ తిమోతి అని ఒక శిష్యుడుండెను. అతడు విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు. అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. అతడు తనతో కూడా బయలుదేరి రావాలనని పౌలు కోరి, అతని తండ్రి గ్రీసు దేశస్థుడని ఆ ప్రదేశములోని యూదులకందరికీ తెలియను గనుక వారిని బట్టి అతన్ని తీసుకొని సున్నతి చేయించెను. 16వ అధ్యాయంలో మొదటి వచనం మరోసారి చదువుకుందాము. అందరం కలిసి చదువుదాం. పౌలు దెర్బేకును లుస్త్రాకును వచ్చెను. అక్కడ తిమోతి అను ఒక శిష్యుడుండెను. అతడు విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు. అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. చాలండి. చదువుకున్న ఈ లేఖన భాగం చేరి రాగలిగిన మన హృదయాలకు ఈ మధ్యాహ్నం దేవుని ప్రత్యక్షతను అనుభవించుటకు హెచ్చరికగా, పురికొల్పుగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ప్రేమగల దేవుడు చేయునుగాక. ఆమేన్. ప్రభు ప్రజలారా, ప్రభునందున్న ప్రియమైన వారులారా, మనం జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యం మీదనే మన మనసు నిలుపుదాము. ఇక్కడ తిమోతి అనే ఒక శిష్యుడుండెను అన్న మాట చూస్తూ ఉన్నాం. అంతేకాదు, అతడు ఆ ప్రాంతంలో మంచి పేరు పొందినవాడు అన్న భాగాలు కూడా మనకు కనబడతా ఉన్నాయి. తిమోతి అంటే అర్థమేంటి? ఎవరికైనా తెలుసా? తిమోతి అంటే దేవుని ఘనపరచువాడు అని అర్థం. ఏమని అర్థం? నాతో చెప్పండి అందరు గట్టిగా. శామ్ నా వైపు చూడు. తిమోతి అనగా దేవుని ఘనపరచువాడు. నిజంగా తిమోతి పేరుకు తగ్గట్టుగానే తన బ్రతుకులో దేవుణ్ణి ఘనపరిచాడు. క్రైస్తవ జీవిత ముఖ్య ఉద్దేశం ఏంటి? దేవుణ్ణి ఘనపరచడమే. మన ఆత్మీయ జీవితంలో, సాంఘిక జీవితంలో, ప్రతి విషయంలో సమస్త మహిమ, ఘనత, ప్రభావములు ఆయనే పొందనర్హుడు. కాబట్టి ఆయన ఘనపరచడం మనకెంతో ఆశీర్వాదం, దీవెన. సమూయేలు అన్నాడు, దేవుణ్ణి ఘనపరచువానిని ఆయన ఘనపరచును. లేదా ఆయన అన్నాడు సమూయేలు ద్వారా, నన్ను ఘనపరచువారిని నేను ఘనపరచుదును, నన్ను తృణీకరించువారు తృణీకారముందెదరు అన్నాడు. మరి దేవుని బిడ్డలుగా మన జీవితంలో దేవుణ్ణి ఘనపరుస్తున్నామా? దేవునిని తృణీకరిస్తూ ఉన్నామా? తిమోతి దేవుని ఘనపరచువాడు అని అతని తల్లి పేరు పెట్టింది. ఆ పేరు ప్రకారమే జీవించి దేవుణ్ణి తన జీవితంలో ఎంతగానో ఘనపరిచాడు. ఆయన ఎట్లా ఘనపరిచాడు? ఆ సంగతులు మనం తెలుసుకుంటే
మన జీవితంలో కూడా అవి కలిగి ఉంటే మనం ఎంతో ధన్యులం అవుతాం. పౌలు వాక్యము ద్వారా తిమోతి రక్షణ పొందాడు. ఇతని తల్లి యునేకే ఈమె యొక్క యూదురాలు. ఆనాటి దినాలలో యూదులు ఇతరులను వివాహాలు కూడా చేసుకున్నారు. గ్రీసు దేశస్థుడైన ఒక అతన్ని ఈమె వివాహం చేసుకుంది. తిమోతికి అవ్వ కూడా ఉంది. ఆమె పేరు లోయి. మొదటిసారి సువార్త ప్రయాణంలో పౌలు ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు దేవుని వాక్యం వారు విని విశ్వసించారు. అవ్వ అయిన లోయి, తల్లి అయిన యునికే, అలాగే కుమారుడైనటువంటి తిమోతి యేసుక్రీస్తుని అంగీకరించారు. ఇక పౌలు ఆ ప్రయాణం ముగించుకొని మరలా తన స్వస్థానానికి వెళ్ళాడు. మళ్ళా అక్కడి నుంచి రెండోసారి వచ్చినప్పుడు తిమోతి గురించి మంచి సాక్ష్యం విన్నాడు. మంచి పేరు పొందినవాడు అని విన్నాడు. అందుకే తిమోతిని తనతో పాటు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాడు. తండ్రి ఏమో గ్రీసు దేశస్థుడు. ఇప్పటి వరకు తిమోతికి ధర్మశాస్త్ర ఆచార ప్రకారం సున్నతి జరగలేదు. యూదులు తిమోతిని మరింత అంగీకరించాలన్న ఉద్దేశంతో పౌలు గారు ధర్మశాస్త్ర ప్రకారంగా అతని తల్లిని బట్టి మరి అతనికి సున్నతి కార్యక్రమం జరిగించారు. పెద్దల హస్త నిక్షేపణ చేశారు. సువార్త పని కొరకై అతన్ని ప్రతిష్ఠించి తిమోతి పౌలు ద్వారా సేవకుడిగా, మిషనరీగా పలు స్థలాలకు వెళుతూ వచ్చాడు. పౌలు గారికి తిమోతి అంటే ఎంతో ప్రేమ, అనురాగం, వాత్సల్యత ఉంది. తిమోతిని పౌలు ఎంతగానో గౌరవిస్తూ వచ్చాడు. ఈనాడు మనం దేవుని వాక్యం విని రక్షణ పొంది తిమోతి వలె దేవుణ్ణి గణపరిచేటువంటి వారంగా ఉండాలి. మన పరలోక పౌలు ప్రభువైన యేసుకు మన మీద అలాంటి అనురాగం, వాత్సల్యత, ప్రేమ కలుగునట్లుగా మనం ప్రవర్తించాలి. అప్పుడు ఎంతో ధన్యులమవుతాం, దేవుణ్ణి గణపరిచేవారం అవుతాం. మనమందరం తిమోతిలమే. తిమోతిలో ఉన్న లక్షణాలు మనం ఉంటే ఎంతో ధన్యులమవుతాం. పౌలు తిమోతిని అంచెలంచెలుగా వేరు పదాలతో పిలుస్తూ ఆయన మీద ఎక్కువైన వాత్సల్యత చూపించాడు. ఎందుకంటే తిమోతి అలా దేవుని కొరకు ప్రయాసపడేటువంటి వాడిగా ఉన్నాడు. మొట్టమొదట తిమోతిని ఏమని పిలిచాడు ఆయన అంటే నా కుమారుడు అని పిలిచాడు. మొదటి కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం చదవండి. మొదటి కొరింథీ పత్రిక 4:17. ఇందు నిమిత్తము ప్రభువునందు నాకు ప్రియుడును. ఏం కుమారుడంట? నా ప్రియుడు, నా నమ్మకమైన కుమారుడు అన్నాడు. ఇక్కడ నమ్మకమైన కుమారుడు అన్నాడు. తిమోతికి రాసిన మొదటి పత్రికలో ప్రియమైన కుమారుడు అని రాస్తా ఉన్నాడు. మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం, విశ్వాసాన్ని బట్టి నా ఇక్కడ నిజమైన కుమారుడు అన్నాడు. అక్కడ నమ్మకమైన కుమారుడు అన్నాడు, ఇక్కడ నిజమైన కుమారుడు. 2వ తిమోతిలో ప్రియమైన కుమారుడు అంటున్నాడు. 2వ తిమోతి 1వ వచనం 1వ అధ్యాయం. దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు ఏం కుమారుడు?
ప్రియకుమారుడైన తిమోతి. నమ్మకమైన కుమారుడు, నా నిజమైన కుమారుడు, ప్రియమైన కుమారుడు. అంటే ఎవరి గురించి ఇలాగా పౌలు గారు ఇంత వివరంగా చెప్పారు? తిమోతి అనే పేరు ఎంత ప్రశస్తమైనది. కొందరు తిమోతి అని పేరు పెట్టుకుంటారు, కానీ లడ్డు, పండు, పింకీ అని పిలిపించుకుంటూ ఉంటారు. తిమోతి పౌలు సేవలో ఒక ప్రత్యేకమైన ముఖ్యమైన వ్యక్తి అయిపోయాడు. నా కుమారుడు, ప్రియమైన కుమారుడు, నిజమైన కుమారుడు, నమ్మకమైన కుమారుడు అని అతన్ని సంబోధిస్తూ వచ్చాడు. పోనీ తిమోతి అక్కడికే ఆగాడా? అక్కడి వరకే ఉన్నాడా? లేదు లేదు, ఇంకా దేవుని పనిని నమ్మకంగా చేస్తూ ఎదుగుతూ వచ్చాడు. మరలా తిమోతిని ఆయన ఏమని సంబోధిస్తూ వచ్చాడు? తెస్సలోనికకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. మిమ్మును స్థిరపరచుటకును మీ విశ్వాస విషయమైన మిమ్మును హెచ్చరించుటకును మన సహోదరుడు. ఏమన్నాడు? మన సహోదరుడును. అక్కడ ఆగండి, అక్కడ ఇంకొక పదం కూడా ఉంది, కానీ ఇక్కడ ఏమన్నాడు తిమోతిని అంటే సహోదరుడు అన్నాడు. ఏమన్నాడు శామ్? కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 1వ వచనంలో కూడా ఏమన్నాడు? 2వ వచనంలో కొలస్సీ 1:2 దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలును ఏమన్నాడు? సహోదరుడునైన తిమోతి. కుమారుడైన తిమోతి అన్నాడు, సహోదరుడైన తిమోతి. ఏమన్నాడమ్మా? సహోదరుడు అన్నాడు. ఇక్కడ సహోదరుడు అంటే కుమారుడు సహోదరుడు ఒకరే అవుతారా? కుమారక కుమారుడు సహోదరుడు ఒకరే అవుతారా? వేరువేరు అవుతారుగా. కానీ సహోదరుడు అని ఎందుకన్నాడు? కుమారుని స్థాయి నుంచి సహోదర స్థాయికి వచ్చాడు. తమిళనాడులో ఒక పద్ధతి, అంటే ఒక సాంప్రదాయం ఉంది. ఏంటంటే కొడుకును కొంత పెద్దగా ఎదిగిన తర్వాత ఏమంటారంటే కుమారుడు అనరు, తంబి అంటారు, తమ్ముడు అంటారు. ఎన్నా తంబి అంటారు, ఏంటి తమ్ముడు అంటారు. అంటే వాళ్ళు కుమారుణ్ణి సహోదరునిగా భావిస్తూ ఉన్నారు. తిమోతి ఎదుగుతూ ఎదుగుతూ వచ్చినప్పుడు సహోదరుడి స్థాయికి వచ్చాడు. మన సహోదరుడు, సహోదరుడైన తిమోతి అని సంబోధిస్తూ వచ్చాడు. అంతేనా? అంతవరకే ఆగాడా? ఇంకా ఏమన్నాడంటే చూడండి, అంచెలంచెలుగా తిమోతి దేవుని పనిలో ఎదుగుతూ మంచి పేరు తెచ్చుకున్నాడు. రోమాపత్రిక 16వ అధ్యాయము 21వ వచనం. రోమా 16:21. రోమా 16:21. నా జత పనివాడగు తిమోతి. తిమోతి ఎవరంటే ఇప్పుడు అదేంటి మా నాయకుడు, కుమారుడు అయిపోయాడు, సహోదరుడు అన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? జత పనివాడు, నా కోవర్కర్. తిమోతిని ఎవరు అనుకుంటున్నారు మీరు? నాతో నా వలనే పని చేసేవాడు అని చెప్తా ఉన్నాడు. 1 కొరింథీ పత్రిక 16వ అధ్యాయము 10వ వచనం చదవండి. 1 కొరింథీ పత్రిక 16వ అధ్యాయం 10వ వచనం. తిమోతి వచ్చిన ఎడల మీ యొద్ద నిర్భయుడై ఉన్నట్లు చూచుకొనుడి. నా వలనే అతడు ప్రభువు పని చేయుచున్నాడు గనక ఎవడైనను అతన్ని తృణీకరింప
అభిషిక్తుడైన దైవజనుల పట్ల ఎవరు ఎలాంటి వైఖరి కలిగి ఉండాలి? ముఖ్యంగా తిమోతి విషయమై జాగ్రత్తగా ఉండండి. తిమోతి నా జత పనివాడు, అతన్ని తృణీకరించొద్దు. నిర్భయంగా ఉండేటట్టు మీరు చూచుకొనుడి అంటూ ఉన్నాడు. కుమారుడి నుంచి సహోదరుడై, సహోదరత్వము నుంచి జత పనివాడిగా అయ్యాడు. అంతేకాదు ఇంకా ఎదుగుతూ దేవుని పరిచారకుడు అని కూడా ఆయన పిలిపించుకున్నాడు. అధ్యక్షుడు, దేవుని పరిచారకుడు మన తిమోతి అంటున్నాడు. ఇందాక చదివిన 1 తెస్సలోనిక పత్రిక 3వ అధ్యాయము 2వ వచనంలో మన సహోదరుడు తెస్సలోనిక పత్రిక 3:2లో మధ్య భాగం ఏ పరిచారకుడంట? దేవుని పరిచారకుడు. ఎన్ని బిరుదులు పౌలు ఆయనకి ఇస్తున్నాడు చూడండి. ఇక తిమోతి పత్రికలు అన్నాడు దైవజనుడా. తిమోతిని ఏమని పిలిచాడు? దైవజనుడా అన్నాడు. అన్ని రెఫరెన్స్లు మనం చూడక్కర్లేదు, మీరు గుర్తుపెట్టుకోండి. కుమారుడు అన్నాడు, సహోదరుడా అన్నాడు, జత పనివాడు అన్నాడు, దేవుని పరిచారకుడు అన్నాడు, చివరికి దైవజనుడా అన్నాడు. అంటే అతనిలో ఉన్న ఆత్మీయమైన ఆ ఎదుగుదల చూసి దైవజనుడైన పౌలు ఎంతగా గుర్తిస్తూ గౌరవిస్తూ నేను వాక్యం చెప్తే రక్షించబడ్డాడు అన్న భావనలో లేకుండా దేవుని నామాన్ని ఎంత మహిమపరిచాడు. తిమోతి నిజంగా పౌలుకు అలాంటి పరిచారకుడిగా, అలాంటి సహోదరుడిగా, కుమారుడిగా ఉండి దేవుణ్ణి గణపరిచిన వాడిగా ఉన్నాడు. ఈనాడు దైవజనుల పట్ల మన వైఖరి ఏంటి? మనం ఎలా ఉంటూ ఉన్నాం? మన స్థానిక కాపరి పట్ల, కాపరికి నాయకుల పట్ల, ఇతరుల పట్ల ఎలాంటి వైఖరి ఉంది? తిమోతిని అలాగూ ఆయన సిద్ధపరిచాడు. అందుకే తిమోతిని వెంట పెట్టుకొని మరీ తీసుకెళ్ళాడు. ఇలాంటి ఉన్నతమైన స్థానానికి తిమోతి రాగాలని పౌలు యొక్క ముఖ్యమైన అనుచరుల్లో తిమోతి ఒక్కడిగా మిగిలిపోయాడు. తిమోతికి 2 పత్రికలు రాశాడు. తిమోతిని జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా పౌలు గారి హృదయం ఉప్పొంగేది. పౌలు గారి హృదయం ఎంతో ప్రేమతో నిండి ఉండేది. తన చివరి కాలంలో తిమోతి తన దగ్గర ఉండాలని ఆయన ఎంతగానో కోరుకున్నాడు. ప్రియులారా, తిమోతి ఇలాంటి ఆధ్యాత్మిక అనుభవం కలిగి ఉండడమే కాకుండా అతడు దేవునిని ఘనపరిచాడు అని చెప్పడానికి కొన్ని లక్షణాలు తిమోతిలో కనబడ్డాయి. వాటిని చూచి పౌలు ఎంతో ఆనందించాడు. తల్లి పెట్టిన పేరుకు తగినట్టుగా దేవుని ఘనపరిచే వ్యక్తిగా తిమోతి ఎదుగుతూ వచ్చాడు. తిమోతికి రాసిన 2వ పత్రికకు రండి. తిమోతి 2వ పత్రిక 1వ అధ్యాయం 3-5 వచనాలు. నా ప్రార్థనల యందు పౌలు గారు తిమోతికి ఈ 2వ పత్రిక రాశాడు. ఇదే ఈ చివరి పత్రిక పౌలు గారిది. అప్పుడు రోమాలో ఆయన ఖైదీలో ఉన్నాడు. ఒక వాయిదా అయిపోయింది. ఆ వాయిదాలో అతడు విడుదల పొందలేదు. పౌలు గారికి అర్థమైంది, ఇక 2వ వాయిదా వస్తే నాకు మరణశిక్షే విధింపబడుతుంది అని. ఇక నేను వెళ్ళిపోయే కాలం సమీపమైనదని గుర్తెరిగి తన కుమారుడైన తన సహోదరుడు, జతపనివాడు, దేవుని పరిచారకుడు, దైవజనుడైన తిమోతికి అనేక విషయాలను పంచుకుంటూ ఈ లేఖ రాశాడు. ఇందులో ఆయనను ఒంటరిగా చేసిన వాళ్ళ పేర్లు ఉన్నాయి, ఆయనను ఆదరించిన వారి పేర్లు ఉన్నాయి, పౌలు గారి ప్రక్కన నిలిచిన వారి పేర్లు, పౌలు గారిని విడిచిపెట్టిన వారి పేర్లు కూడా ఉన్నాయి. అంతేకాదు కీడు చేసిన వారి పేర్లు కూడా ఉన్నాయి. నువ్వు కూడా వాళ్ళ విషయమై జాగ్రత్తగా ఉండుము అని తిమోతిని హెచ్చరిక చేస్తూ వచ్చాడు. చెరసాలలో కూడా తిమోతిని ఎంతగానో జ్ఞాపకం తెచ్చుకుంటూ ఎడతెగక తిమోతి కొరకు ఆయన ప్రార్థిస్తూ ఉన్నాడు. నా ప్రార్థనల యందు ఎడతెగక జ్ఞాపకము చేసి కొనుచు
నీ కన్నీళ్లను. ఎవరి కన్నీళ్ళు అమ్మా? ఎవరి కన్నీళ్ళు తలంచుకుంటున్నాడు? పౌలు గారి కన్నీళ్ళ? ఎవరి కన్నీళ్ళు? గాయత్రి ఎవరి కన్నీళ్ళు? వెరీ గుడ్, తిమోతి కన్నీళ్ళు. తిమోతి కన్నీళ్ళు ఎందుకు గుర్తొచ్చాయి? తిమోతి ఎప్పుడు కన్నీళ్ళు గార్చాడు? వారు పరిచర్యలో ఉన్నప్పుడు ఆత్మల రక్షణ కొరకు, ఆత్మల ఎదుగుదల కొరకు ఆ ఎఫెస్ ఆ ప్రాంతాల సంచారాలలో ఎంతగా ఆయన ప్రార్థన చేసేవాడో పౌలు గమనిస్తూ వచ్చాడు. ఆ కన్నీళ్లను తలంచుకుంటూ అన్నాడు. ఈనాడు మనకు కన్నీటి ప్రార్థన ఉందా? తిమోతి ఎట్లయ్యా దేవుణ్ణి గణపరిచాడు పేరుకు తగ్గట్టు అంటే, మొట్టమొదటి అనుభవం ఏంటంటే మనకు కన్నీటి ప్రార్థన ఉండాలి. ఏ ప్రార్థన ఉండాలి? ప్రార్థనలన్నీ అడావుడి ప్రార్థనలు, ఏదో మొక్కుబడి ప్రార్థనలు, ఏదో అలవాటు ప్రార్థనలే తప్ప నిజమైన శ్రద్ధ, తీవ్రత, భారాలతో మనం ప్రార్థిస్తూ ఉన్నామా? మనకి ఎప్పుడు కన్నీళ్ళు వస్తాయంటే, ఒకవేళ మన ఇంట్లో ఉన్న కుమారునికో కుమార్తెకో అనారోగ్యం వచ్చినప్పుడు, ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు మనకు కన్నీళ్ళు వస్తాయి. కానీ తిమోతికి తన గురించి, తన కుటుంబం, తన తల్లిదండ్రుల గురించిన విషయాలను బట్టి కాదు, దేవుని ప్రజలు రక్షణ పొందలేకపోతున్నారే అని, రక్షణ పొందిన ఆత్మలో ఎదగలేకపోతున్నారే అనే కన్నీళ్ళు తిమోతిలో ఉన్నాయి. మరి మనం అలాంటి అనుభవాన్ని కలిగి ఉంటున్నామా? కన్నీటి ప్రార్థన చేసి ఎన్ని వత్సరాలైంది, ఎన్ని సంవత్సరాలు కన్నీటి ప్రార్థన చేశాం మనం? ఇప్పటికీ ప్రపంచంలో, దేశంలో పరిస్థితులు ఎంతగానో మారిపోయాయి. క్రైస్తవ్యానికి వ్యతిరేకులు కుక్కలు ఉన్నారు, మన ఇంటి పక్కనే, మన వీధుల్లోనే. యేసును ప్రకటించొద్దు అని కొట్టేవాళ్ళు ఉన్నారు, దేవుని వాక్యాన్ని ఎందుకు చెప్తున్నారని అరిసేవాళ్ళు ఉన్నారు. క్రైస్తవులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నైజీరియాలో క్రైస్తవులను ఊచుకోత పోశారు, ఎంతోమందిని చంపారు. మరి సామూహికంగా వారి ఆ కార్యక్రమాలు, సమాధి కార్యక్రమాలు చేశారు. మణిపూర్లో క్రైస్తవులను ఎంతగానో హింసపెట్టి వారి ఆస్తులను నష్టపరిచారు. మనం ఎంత భారం చూపిస్తూ ఉన్నాము? బాధ కలుగుతుందా మనకు? కన్నీళ్ళు వస్తున్నాయా? యూదుల రక్షణ కొరకు, ఎఫ్ఎస్లో ఉన్న వారి కొరకు, ఇతరుల కొరకు, దైవ సేవకుల కష్టాల కొరకు, నష్టాల కొరకు తిమోతి కన్నీళ్లు విడిచి ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన భారం మనకుందా? ఆదివారం రావడమే గగనం, ఓ వారం వస్తే ఓ వారం మానేస్తాం. సంఘ ప్రార్థనలు ఎలాగో లేవు. ఎక్కడైనా సంఘ ప్రార్థనలు జరిగితే 2-3 తప్ప ఎక్కువ మంది ఎక్కడా ఎవరు కనబడరు. ఇంకా భారం ఎప్పుడు పుడతా ఉంటుంది మనకు? ఇర్మియా ఏమన్నాడు? అయ్యో, అత్తులైన నా జనులను బట్టి నా తల జలమయముగాను, నా కన్ను కన్నీటి ఊటగాను ఉండునుగాక అన్నాడు. పడిపోయిన ప్రాకారాలు, కాల్చబడిన గుమ్మాలు చూసి నెహమ్యా ఏమన్నాడు? కొన్ని దినాలు దుఃఖంతో ఉపవాసం ఉండి కన్నీరు విడిచి ప్రార్థన చేశాడు. ఎజ్రా ఏడ్చుచూ ప్రార్థన చేశాడు. ఇశ్రాయేలులో లేదా యూదా వారిలో దేవుని వాక్యానుసారమైన నడవడిక లేకపోవడం చూచి సంస్కరణకు పూనుకున్నాడు. వ్యర్థమైన వాటిని అన్నిటినీ తీసేయడానికి ఆయన ఏడ్చుచూ ప్రార్థన చేస్తూ వచ్చాడు. ఈనాడు మనం దేవుణ్ణి ఘనపరిచే తిమోతిలాగా ఉండాలంటే కన్నీటి ప్రార్థన అనుభవం మనకు ఉండాలి. ఆ అనుభవం లేకపోతే ప్రభువును మనం ఘనపరిచే వారం కాము. ఎప్పుడైతే అనుభవం మనం కలిగి ఉంటామో ప్రభువును తిమోతి వలె మనం ఘనపరిచేటువంటి వారంగా ఉంటాం. ఇది మొదటి అనుభవం. చదవండి అమ్మా అదే వచనం. నాకు సంపూర్ణ ఆనందం కలుగుటకై నిన్ను చూడాలని రేయింబగళ్ళు. ఎప్పుడు కనబడతాడు తిమోతి? ఎక్కడ కనబడతాడు? తిమోతి వస్తే బాగుండు, ఎంత కన్నీటి ప్రార్థనాపరుడు అని పౌలు రేయింబగళ్ళు నిరీక్షిస్తున్నాడు.
ఇలాంటి వారి కొరకు దేవుడు కూడా ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎన్నో ఉపవాస ప్రార్థనలని ప్రకటిస్తున్నారు, జరుగుతూ ఉన్నాయి. కానీ యథార్థంగా నమ్మకంగా తిమోతి వలె కన్నీరు విడిచి ప్రార్థించేవారు ఉన్నారా? అలాంటి వారు ఎక్కడ ఉంటే అక్కడ వారిని చూడాలని దేవుడు ఎంతగానో సంతోషించేటువంటి వాడిగా ఉంటాడు. పౌలు వలె నిరీక్షిస్తున్నాడు ఆయన. ఇక రెండవ విషయం ఏంటంటే, ఈయనలో కన్నీటి ప్రార్థన మాత్రమే కాదు. చదవండి. నీ అందున్న నిష్కపటమైన విశ్వాసం. ఏంటి, కపటమైన విశ్వాసం కూడా ఉంటుందా? నిష్కపటమైన విశ్వాసం నీకుంది. కపటమైన విశ్వాసం ఏంటి, నిష్కపటమైన విశ్వాసం ఏంటి? కొందరు విశ్వాసులు కపటంగా ఉంటారు, తమ స్వార్థం కొరకే జీవిస్తూ ఉంటారు. కానీ తిమోతి అలా కాదు, నిష్కపటమైన ఏ కపటం లేనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. ఇది నీలోది కాదు, నీలోకి వచ్చింది. ఎలా వచ్చింది? తల్లి అయిన యునేకేలో, అవ్వ అయిన లోయిలో నుండి అది నీకు ఆ విశ్వాసం మొదట నీ అవ్వ అయిన లోయలోను నీ తల్లి అయిన యునేకేలోను వసించెను అన్నాడు. అది నీ అందు సహా వసించుచున్నదని రూఢిగా నమ్ముచున్నాను. మన విశ్వాసం మన పిల్లలకి ఇస్తున్నామా? అవ్వ అయిన లోయి యునేకేకి ఇచ్చింది, యునేకే తిమోతికి ఇచ్చింది. ఒకరి తర్వాత ఒకరు ఆ విశ్వాసాన్ని అందిపుచ్చుకొని ఇప్పుడు తిమోతి విశ్వాసంతో ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళినా విశ్వాస మూలంగా జీవిస్తున్నాడు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యమన్నాడు. ఈ విశ్వాసం ద్వారానే గొప్ప కార్యాలు, ఘన కార్యాలను అతడు చేస్తూ వచ్చాడు. మరి ఆ విశ్వాసం మనలో ఉందా? విశ్వాస మూలంగా జీవిస్తున్నామా? విశ్వాస మూలంగా అభివృద్ధి చెందుతున్నామా? విశ్వాసమే మన ప్రాథమికమైన పునాది. విశ్వాసం గలవాడు దేవుణ్ణి ఘనపరుస్తాడు. విశ్వాసం లేకపోతే ఆయన అక్కడ ఆశ్చర్యక్రియలు చేయడు. ఆయన శతాధిపతి యొక్క విశ్వాసాన్ని చూసి ఆశ్చర్యపడ్డాడు. ఇశ్రాయేలులో ఎవరికైనాను ఇంత విశ్వాసం ఉన్నట్టు నేను చూడలేదు అన్నాడు. కనాను స్త్రీ విశ్వాసాన్ని చూచాడు. అమ్మా, నీ విశ్వాసం గొప్పది, నీవు కోరుకున్నట్టే నీకు అవునుగాక అన్నాడు. రక్తస్రావపు రోగి విశ్వాసాన్ని చూశాడు. ఆయన వస్త్రపు చెంగు ముట్టితే చాలు నేను బాగుపడుదుననుకుంది. ఆయనలో ఉన్న ప్రభావం ఆమెను కమ్ముకుంది. ఆమె బాధ నివారణ అయి ఆమెకు స్వస్థత కలిగింది. అప్పుడు యేసయ్య ఏమన్నాడు? నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, బాగు చేసెను, నీవు సమాధానము గలదానవై పొమ్ము అన్నాడు. వాళ్ళు పనులు చేస్తారు, వీళ్ళు పనులు చేస్తారు, వీళ్ళు సాధిస్తారు, ఎవరు సాధించారు. నీ విశ్వాసం నీకు కార్యాలు చేసి పెడుతుంది. నీ విశ్వాసం యేసయ్యను ఆశ్చర్యపరిస్తే, నీ విశ్వాసం గొప్పదైతే, నీ విశ్వాసం వల్ల యేసయ్య ప్రభావం నువ్వు సంపాదించగలిగితే నువ్వు బాగుపడతావు. నీ కుటుంబం బాగుపడుతుంది, నీ సంఘం బాగుపడుతుంది, నీవు సమాధానము గలదానవై వెళ్తావు. ఎంత ధన్యత! ఈనాడు ఎందుకు మనకు ఈ కార్యాలు జరగట్లేదు? ఎందుకంటే మనం అల్ప విశ్వాసులం. కొన్ని సందర్భాలు అన్నాడు, విశ్వాసము లేని మూర్ఖతరము వారలారా అన్నాడు. పేతురుని అన్నాడు అల్ప విశ్వాసి అన్నాడు. కాబట్టి నాడు మన విశ్వాసం ఎక్కడ? విశ్వాసం ఆయన్ని గణపరుస్తుంది. మొదట మనకు ఉండవలసింది ఏంటంటే కన్నీటి ప్రార్థన. రెండవదిగా ఏముండాలి? విశ్వాసాన్ని కలిగి ఉండాలి. ఆడు మనం ఎదురు చూడక్కర్లేదు, దేవుడే కార్యాలు చేస్తాడు. ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు. ఆ విశ్వాసంతో మనము జీవించేటువంటి వారంగా ఉండాలి. మూడవదిగా తిమోతిలో ఉన్న మరొక లక్షణం ఏంటి? ఆయన దేవుణ్ణి ఎలా గణపరిచాడు చూడండి. తిమోతి దేవుని వాక్యాన్ని బాగా నేర్చుకున్నాడు, చదివాడు.
రెండవ తిమోతి పత్రిక 14-15 మూడవ అధ్యాయం 14-15. రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించున్నట్లు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీవు ఎరుగుదువు గనుక నీవు నేర్చుకో, రూఢి అని తెలుసుకొని ఎవరి వలన నేర్చుకుంటివో వాటి యందు శక్తిగల లేఖనం లేదా శక్తిగల వాక్యము నేర్చుకున్నాడు. బాల్యము నుండి నేర్చుకున్నాడు. అందుకే మళ్ళీ జ్ఞాపకం చేశాడు, నేను వచ్చు వరకు చదువుటయందు జాగ్రత్త కలిగి ఉండుమన్నాడు. నువ్వు వాక్యం చదువుతున్నావా? ఆది కాండం మొదలుకొని ప్రకటనా గ్రంథం వరకు ప్రతి వచనాన్ని చదువుతున్నావా? ప్రతి దినము చదువుతున్నావా? ఆ వాక్యపు శక్తి మనలోకి వస్తుంది. ఆ శక్తి గల వాక్యమే కార్యసిద్ధి కలగజేయటకు కారణమవుతుంది. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగచేయుచున్నది అన్నాడు. వాక్యం వినడం, చదవడం, నేర్చుకోవడం ఎంతో మంచిది. వాక్యాన్ని అనుసరించడం మంచిది. కాబట్టి నువ్వు వాక్యాన్ని అనుసరిస్తున్నావా? వాక్యం ఎంత గైకొంటున్నావు? శామ్ అడు తిమోతి అంటేనే మీరు అర్థం చెప్పలేకపోయారు. పాస్టర్ గారి పిల్లలు ఎన్నిసార్లు బోధ విన్నా తిమోతి అంటే అర్థం తెలియకపోతే ఇలాగా. ఎంత ఎక్కువ నేర్చుకుంటే అంత బైబిల్ ఎప్పుడు అయిపోదు. ఒకవేళ మర్చిపోయి ఉండొచ్చు, తప్పేం లేదు. కానీ అలాగ కంటతాగా మన హృదయాలలో దాన్ని నిలుపుకోవాలి. ఆ వాక్యమే మనకు నెమ్మది, ఆ వాక్యమే మనకు వెలుగు, ఆ వాక్యమే మనకు దిక్చూసి. దావీదేమన్నాడు? నీ వాక్యమే నన్ను బ్రతికించింది అన్నాడు. ఇంకేమన్నాడు? నీ వాక్యమే నా పాదములకు దీపమై ఉన్నది. చీకట్లో నడవాల్సిన అవసరం ఏముంది? వాక్యాన్ని వెలిగించుకో, వాక్యపు వెలుగులో నడువు. అప్పుడు నీ ప్రార్థన ఎప్పుడూ త్రొట్టిల్లదు. వాక్యాన్ని అనుసరించి నిర్ణయం తీసుకున్నప్పుడు దేవుడే మనకు కార్యము చేస్తాడు. వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారని నిర్ణయించుకుంటే వాళ్ళు వీళ్ళు ఎవ్వరూ మనల్ని పోషించరు, ఒక రూపాయి మనకి ఇవ్వరు. దేవుడు చెప్తే మనం చేసినప్పుడు మన ప్రయాణాలు, పనులు, కార్యాలు అన్నీ కూడా ఆశీర్వాదకరంగా ఉంటాయి. ఆ విశ్వాసంతో శక్తి గల లేఖనాలను నేర్చుకోవాలి. ఇది మూడవ అనుభవం. తిమోతి ఎప్పుడు వాక్యాన్ని మర్చిపోయేవాడు కాదు. తిమోతి పౌలు గారి ద్వారా విన్న వాక్యం, నేర్చుకున్న వాక్యాన్ని ఆయన ఎంతగానో ప్రకటించాడు, దుర్బోధలను ఖండించాడు. ఇంకా తిమోతి దేవుణ్ణి గణపరిచాడని చెప్పడానికి ఇంకొక లక్షణం ఏంటంటే తిమోతి పోరాడేటువంటి వాడిగా ఉన్నాడు. పౌలు గారు చెప్పాడు, ఏమని చెప్పాడు? సైనికులు వలె శ్రమను అనుభవించు, మంచి పోరాటం పోరాడు. ఈ మంచి పోరాటం పోరాడడానికే నేనున్నాను, నువ్వు కూడా ఈ మంచి పోరాటం పోరాడు అని చెప్తూ తిమోతి పత్రికలో దైవజనుడా, మరి ప్రభు వచ్చే వరకు నీవు ఈ మంచి పోరాటం పోరాడమని తిమోతికి పౌలు గారు చెప్తూ వచ్చారు. కాబట్టి ఆయన పోరాడాడు మంచి పోరాటాన్ని, నువ్వు కూడా పోరాడాలని తిమోతికి ఆయన పిలిపిస్తున్నాడు. చూడండి, మొదట పౌలు గారు పోరాడిన విషయం చూడండి. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం చదవండి. 2వ పత్రిక. మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకొంటిని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటము. పౌలు తిమోతికి ఈ పోరాటాన్ని పోరాడమని మొదటి పత్రికలోనే రాశాడు.
6వ అధ్యాయము 12వ వచనం చదవండి. 1 తిమోతి 6:12. విశ్వాస సంబంధమైన పనికి మాలిన పోరాటాలే మనం పోరాడతాం, కానీ మంచి పోరాటం మనము పోరాడతాం. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడు. నాతో చెప్పండి, తిమోతి. గట్టిగా నాతో చెప్పండి. తిమోతి ప్రార్థనాపరుడు, విశ్వాసి, వాక్య ధ్యానపరుడు, పోరాడే సైనికుడు. మనం పోరాటం చేస్తూ ఉన్నామా? పౌలు తిమోతిని ఎంతో ప్రేమించాడు. ప్రేమించిన వ్యక్తులకు ఎలాంటి బహుమానాలు ఇస్తాం? ప్రేమించిన వ్యక్తికి పౌలు ఎలాంటి బహుమానం ఇచ్చాడు? ఏమిచ్చాడు? మనమైతే పూలు, మంచి సింహాసనం, ఆ వెనుక వచ్చే వ్యక్తికి ఎలాంటి ఇబ్బంది లేకుండా రాజమార్గాలను ఏర్పరుస్తాం. మనుషులకు నా కొడుకు, నా కుమార్తె కష్టపడద్దు అనేసి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తాం. నా కుమారుడు నిజమైన కుమారుడు, నమ్మకమైన కుమారుడు అని చెప్పిన పౌలు గారు తిమోతిని ఎక్కడుంచారో తెలుసా? ఎక్కడుంచారో తెలుసా? ఎఫెస్సులో ఉంచాడు. ఎక్కడుంచాడంట? ఎఫెస్ ఎలాంటిది? పౌలు అన్నాడు, నేను ఎఫెస్సులో మృగములతో పోరాడుతున్నాను అన్నాడు. ఎవరితో పోరాడుతున్నాడంట? అంటే చిరుతపులి, మరి లేదంటే ఖడ్గమృగం, ఇంకా ఏదన్నా క్రూర మృగాలతో పోరాడుతున్నాడా? కాదు. అక్కడున్న మనుషులు, అలాంటి మెంటాలిటీలు, అలాంటి మనస్తత్వాలు కలిగిన వారితో పోరాడుతూ ఉన్నారు. యూదులు చాలా భయంకరులు, అక్కడున్న అన్యులు కూడా భయంకరులు. వారి మధ్యన నాయన తిమోతి, నువ్వైతేనే వీళ్ళతో సరిగా పోరాడగలుగుతావు, ఇక్కడుండు. ఎఫ్ఎస్సికి అతన్ని ప్రధాన కాపరిగా చేశాడు. ఎఫ్ఎస్సిలో మంచి పోరాటం పోనీ తిమోతి ఏమన్నా ఆరోగ్యంగా ఉన్నాడా? ధైర్యంగా ఉన్నాడా? ఆయన బలహీనుడు తిమోతి. ఆయనకు రోగం, కడుపు జబ్బు ఉంది, నీళ్లు తాగి బతుకుతూ ఉన్నాడు. ఆహారం ఎక్కువ తిన్న ప్రాబ్లమే, తక్కువ తిన్న ప్రాబ్లమే. అందుకే పౌలు అన్నాడు, అప్పుడప్పుడు నీ కడుపు జబ్బు నిమిత్తము కొంచెం ద్రాక్షారసం కూడా ఇచ్చుకో అన్నాడు. అంటే అర్థం, అది మెడిసిన్గా వాడాడు. ఆ ద్రాక్షారసం మందులాగా అతనికి పనిచేస్తూ వచ్చింది ఆరోగ్యం కొరకు. బలహీనుణ్ణి తీసుకెళ్ళి శారీరకంగా అక్కడ పెట్టాడు. అంతేకాదు, అంత ధైర్యశాలి ఏం కాదు, భయస్థుడు, అతను మొహమాటస్థుడు తిమోతి. అందుకే అన్నాడు, దేవుడు మనకు శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చెను కానీ పిరికితనం గల ఆత్మను ఇయ్యలేదు అన్నాడు. ఇలాంటి భయస్థుణ్ణి, అనారోగ్యంలో ఉన్నవాన్ని నువ్వైతేనే ఎఫెస్సులో నా వలెనే నువ్వు మృగాలతో పోరాడి గెలవగలుగుతావు. మన ప్రభువు మనకు అప్పగించిన ఈ సువార్తను చక్కగా విస్తరింపజేస్తావని అక్కడ తిమోతిని పౌలు గారు పెట్టారు. అందుకే పౌలు తిమోతిల అనుబంధం ఎంతో గొప్పదైంది. పౌలు సేవలో తిమోతి ఒక ముఖ్యమైన వ్యక్తిగా ఉన్నాడు. ధన్యుడయ్యాడు, దేవుణ్ణి గణపరిచాడు. ఈనాడు మనకు కన్నీటి ప్రార్థన వద్దు, విశ్వాసంతో బ్రతకడము వద్దు, వాక్యం ధ్యానం, వాక్య ప్రార్థన వద్దు, సొంత ఆలోచనలే, మతిలో పుట్టిన భ్రమలే, అభిప్రాయాలే మనకు కావాలి. 4వది, పోరాటం అంటే అస్సలు ఇష్టం ఉండదు. అనుకూల సంఘాలు, అనుకూల విశ్వాసులు, అనుకూలంగా ఉన్న ప్రాంతాలు కావాలని కోరుకుంటూ ఉంటాం. కానీ ఎఫెసులో ఎంత పోరాడాడో తిమోతికి, పౌలుకే తెలుసు. ఇప్పుడు పౌలు ఒంటరి వాడయ్యాడు, చెరసాలలో ఉన్నాడు. ఎన్నో గొప్ప ప్రసంగాలు చేసిన వ్యక్తి, చాలామంది ఆయన వదిలిపెట్టి వెళ్ళిపోయారు. తిమోతి రాక కొరకు ఎంతగానో ఎదురు చూస్తూ, నువ్వు త్వరగా వచ్చి నన్ను కలుసుకో అన్నట్టుగా ఈ 2వ తిమోతి పత్రిక రాశాడు. ఆ పేరుకు తగినట్టుగా దైవజనుడైన తిమోతి దేవుణ్ణి కనపరిచాడు. ఈనాడు మనం అలాంటి అనుభవాన్ని పొందుతున్నామా?
మనం ఎంత లీస్ట్లో ఉన్నాం. అవును ప్రభా, నా లోపాలు ఎన్నో ఉన్నాయి, నేను సరి చేసుకోవడానికి నాకు సాయం చేయి. నేను కూడా తిమోతి వలె నీకు ప్రియ కుమారులాగా, నమ్మకమైన కుమారుడిలాగా, నిజమైన కుమారుడిలాగా ఉంటాను ప్రభా. పౌలుకు తను ఉన్నట్టే సహోదరుడిగా ఉంటాను, జతపనివాడిగా ఉంటాను, దేవుని పరిచారకుడని పేరు తెచ్చుకుంటాను, దైవజనుడిలా మసులుతాను. అంతేకాదు నా కన్నీటి ప్రార్థన, విశ్వాసం, వాక్య ధ్యానం కోల్పోకుండా నువ్వు ఎక్కడ నిలిపి పోరాడమంటే అక్కడ పోరాడడానికి నేను సిద్ధంగా ఉంటాను అని తీర్మానించుకుంటే ఎంత ధన్యులమవుతాం. మన పౌరస్థితి ఇక్కడ లేదు, పరలోకమందే ఉంది. ఇక్కడ ఉన్న స్థితిగతులను బట్టి మనం నిరాశ నిస్పృహ పడద్దు. దేవుడు మనకిచ్చేటువంటి స్థితిగతులను మనం గుర్తించి ఆనందంతో ఆయనను సేవించేటువంటి వారంగా ఉండాలి, దేవుని గణపరిచే వారంగా ఉండాలి. దేవుడు మాట తప్పడు. నన్ను గణపరచు వారిని నేను, నాతో చెప్పండి అందరూ, నన్ను. ఏంటి ఇంత స్లోగా చెప్తున్నారు? టిఫిన్ చేసి రాలేదా ఏంటి? గట్టిగా చెప్పాలి. అయితే నేను కేతనకొండలో అక్కడ ఇక్కడ చేసినప్పుడు టాప్ లేచిపోయేది చెప్తే, మీకు అసలు గొంతుకలే రావట్లేదు. గాయత్రి గట్టిగా చెప్పమ్మా. హాసిని అన్న రాలేదు ఈరోజు. నన్ను గణపరచు వారిని నేను గణపరచుదును. అలాంటి అనుభవంలో ఉందాం. తిమోతి వలె ప్రభువును సేవిద్దాం, మంచి తీర్మానం చేసుకుందాం. దేవుడి తలంపును దీవించునుగాక. అందరూ తలలోంచి కళ్ళు మూసుకోండి, ప్రార్థనలోకి వెళదాం.